పో. నువ్వు మళ్ళీ రావద్దు పక్క పో. కోపడకూడదు సార్, మీరు టోకెన్ తీసుకుంటా అన్నారు కదా, హ్యాపీగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాలా అంతే. బా ఇంకా ఏమిటి రాపించుకోవాలబ్బా మందులు. ఏమోలే ఆడ పేషెంట్లు వచ్చి అడిగేదాన్ని బట్టి మళ్ళీ వచ్చి రాపించుకుంటే అయిపోతుంది. వీడు రోజు టోకెన్కి డబ్బులు కట్టి ఎందుకు రాపించుకుంటున్నాడు అబ్బా, ఏదో చేస్తాడు. ఈ అనిల్ గారిని కనుక్కున్నాడు లేదో. నువ్వు ఫోన్ చేద్దాం. అనిల్, ఆ సుబ్బుది ఏదో కనుక్కుంటే వ్యవహారము, రోజు వచ్చి మందులు రాపించుకొని పోతాడు. సార్ కనుక్కున్నాను సార్. ఆ సుబ్బు ఏం చేసినాడు తెలుసా సార్, కొత్తగా మెడికల్ స్టోర్ పెట్టుకున్నాడు సార్. మెడికల్ స్టోర్ పెట్టుకొని వచ్చిన పేషెంట్లకి ఏ మెడిసిన్ కావాలో కనుక్కునేది, మీ దగ్గర వచ్చి రాపించుకొని పోయేది, ఆ మెడిసిన్ తెచ్చేది, వాళ్ళకి అమ్మేది సార్. ఇట్లా చేస్తున్నాడు. అవునా, ఇంత పని చేస్తానడా దేవుడా. వీడు బెట్టింగ్ బంగారాజు కంటే అడ్వాన్స్డ్గా ఉన్నాడు. ఓయమ్మా.